మొక్కను ఇందులో రిపోర్ట్ చేయడానికని ఇవన్నీ సిద్ధపరిచానండి. ఈ చిన్న నాకు కొత్త గార్డెన్ అండి. నేను కొత్తగా గార్డెన్ పెట్టుకుంటున్నాను. ఇందులో దేవతా వృక్షం ఈ ఈ మా మా మర్రేడు మొక్కను పెడదామని నేను ప్రయత్నం చేసి ఒక మొక్కను తీసుకొచ్చానండి. ఈ మొక్కను నేను ఈ విధంగా ఈ చిన్న కంటైనర్లో రెండు కొబ్బరి ముక్కలను వేసి పైన ఒక లేయర్ మట్టి వేసానండి. దానిపైన కొంచెం ఈ ఒక కొబ్బరి పీసును కూడా కొంచెం వేసానండి. వేసి దానిపైన ఈ లేయర్ మట్టి వేసానండి. ఈ మట్టిలో కొంచెం ఇసుక మట్టి కౌమేనూర్ కలిపిన మట్టి మిశ్రమం అండి ఇది. ఈ మట్టిని ఈ విధంగా నేను వేసి ఈ మొక్కను రీపాట్ చేయడానికి నేను వేరే కుండీలో వచ్చిందండి ఈ మొక్క. ఆ మొక్కను తీసి నేను రీపాట్ ఇందులో చేస్తున్నానండి. ఈ మొక్కను ఈ విధంగా ఈ చిన్న మొక్క ఇది దేవతా వృక్షం అండి. నా గార్డెన్లో లేదు ఇంతవరకు. అందుకొరకని నేను ఈ మొక్కను ఇందులో రీపాట్ చేస్తున్నానండి. సాయిలు కంపోస్ట్ ఎరువు కూడా వేసానండి. ఇందులో కౌమేనూరు ఇసుక కూడా వేసానండి. వేసి ఈ మొక్కను ఈ విధంగా నేను ఇందులో రీపాట్ చేస్తున్నానండి. ఈ విధంగా దీన్ని ఇలా రీపాట్ చేశానండి. మర్రేడు చెట్టు అండి ఇది. దేవతా వృక్షం అని కూడా అంటారు దీన్ని. గార్డెన్లో లేదు, అందుకొరకని నేను చక్కగా ఈ మొక్కను పెడదామని నేను ఇందులో రీపాట్ చేశానండి. తర్వాత వేరే పెద్ద కుండీ కంటైనర్ తీసుకుని అందులో పెడతానండి. ఒక నెల రోజులు అయినాక ఈ మొక్క ఆ కంటైనర్లో పెడదామని నేను ఇందులో వేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.